బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కుల గణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనెస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో వందలాది మంది యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది యువత. నియోజకవర్గంలో సమస్యలు లేని గ్రామం లేదు, సమస్యలు లేని వార్డు లేదు. ఇది 20 ఏళ్ల కొడాలి నాని పాలన. ఎన్నికలకు ముందు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన హామీలు ఇస్తున్నాను, 100% అమలు చేస్తానన్న వెనిగండ్ల రాము. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో నందివాడ మండలంలో ప్రచారాన్ని నిర్వహించిన కొడాలి నాని మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే 100% అర్హులకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతాయంటూ వెల్లడి. సంవత్సరం 6 నెలలుగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన తనకు ఏ గ్రామానికి వెళ్లినా, గుడివాడ పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా రోడ్డు, నీరు లేదంటూ ప్రజలు తమ సమస్యలను తనకు చెప్పుకోవటం ఎంతో బాధాకరంగా అనిపించిందని, కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని వ్యక్తి 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎలా కొనసాగాడు అంటూ వెనిగండ్ల రాము తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో రాము మాట్లాడుతూ ఎన్నికల సమరం తుది దశకు చేరుకున్న సమయంలో మరొకసారి గుడివాడ నియోజకవర్గం ఓటర్లకు నియోజకవర్గ పరిధిలో తాను చేసే అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. ప్రధానంగా అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించే ఏర్పాటు చేస్తానని, అన్ని గ్రామాలను కలుపుకొని రహదారులను నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గించే విధంగా ఈ ప్రాంతంలోనే కంపెనీలు ఏర్పాటు చేసి 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన గృహాలకు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో కుటుంబాలకు రుణమాఫీ పూర్తి చేసి ఆ ఇళ్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రౌడీ రాజకీయానికి అంతం పలికి అభివృద్ధికి ఆరంభం దిశగా అడుగులు వేయాలని, రేపు 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బాలశౌరిని గెలిపించే విధంగా 6వ నెంబర్ గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే మీ తమ్ముడుగా, మీ ఇంటి బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యేగా బరిలో 4వ నెంబర్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, జనసేన నియోజకవర్గంతో పాటు పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుడివాడ ప్రజలందరికీ నా విన్నపం ఒక్కటే, బయట ఎవరు ఎంత ప్రచారం చేసినా మీకు నిజం తెలుసు, మీ మనసులో ఉన్నదే నిజం. ఆ నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మన జీవితాలు బాగుపడతాయి, ఈ విషయాలు మీరు గమనించుకోండి. నాకే ఏమని నేను ఎప్పుడు ఎవరిని ప్రాధేయపడలేదు. నేను ఒకే ఒకటి అడుగుతున్నా, నేను చేయగలను అని మీ దగ్గర భావన ఉంటే మీరు తప్పకుండా నాకు ఓటేసి గెలిపించండి. మీకు అంత గొప్పగా నేను గుడివాడను మార్చి అభివృద్ధి చేసి చూపిస్తాను. మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా మీకు అభివృద్ధి అనేది ఏంటనే చూపిస్తానని చెప్పేసి మాటిస్తున్నా. తప్పకుండా రండి. అలాగే బాలశౌరి గారిని కూడా గుర్తుపెట్టుకోండి. మనకు చేసిన 2-3 పనులు ఆయన చేసినవే గుడివాడలో ఈ 5 ఏళ్లలో. ఏదైనా కానీ ఆయన అలాంటి వ్యక్తి ఉంటే మనకు కూడా నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఇద్దరికి 6వ నెంబర్ మొదటి బూత్లో 6వ నెంబర్ గ్లాస్ గుర్తుపై వల్లభనేని బాలశౌరి గారికి మీరు బటన్ నొక్కండి. అలాగే 2వ బూత్లో 4వ నెంబర్ మీద ఉన్న వెనిగండ్ల రాము అనగా నేను
సైకిల్ గుర్తుపైన ఓటేసి గెలిపించండి. ఈసారి ఒకటే ప్రజల్ని గెలుపు మీద మనం గెలుస్తున్నాం, మీ తరపునే నుంచున్నా, మనం గెలుస్తున్నాం. కానీ అది ఎంత మెజారిటీ అనేది, మనం ఎంత అభివృద్ధి వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంది. మనకి మంచి మెజారిటీ వస్తే బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని బాలచౌరి గారి ద్వారా మనకి సెంట్రల్లోను బాబు గారి ద్వారా ఇక్కడ ఫండ్స్ నేను సాధ్యమైనంత తెచ్చి గుడివాడ బాగు చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. మీరు సరైన డెసిషన్ తీసుకోండి, ఆలోచించి తీసుకోండి. మీరు అనవసరమైన ప్రలోభాలకు మాత్రం పడకుండా ఒక్కసారి ఈ ఐదోసారి అతనికి సరైన బుద్ధి చెప్పి పంపిద్దాం. అతనికి బుద్ధి రావాలి అంటే మనం తప్పకుండా భారీ మెజార్టీతో గెలవాలి. గుడివాడ బాగుపడాలంటే ముందుగా రూపురేఖలు మారాలి, ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు మారాలి. బాగుపడతాం అనేది నెక్స్ట్ పాయింట్. దాంట్లో ప్రతి గుడివాడలో పేదలందరికీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఇచ్చేటట్టు ఏర్పాట్లు మేము చేస్తున్నాం, 100% చేస్తున్నాం. గుడివాడ మొత్తం మీద తాగునీటి సమస్య అనేది లేకుండా చేస్తాను అనేది కూడా మీకు చెప్తున్నా. ఇదే కాకుండా ఇంకా రోడ్లు ప్రతి రోడ్డు వేసి పెడతాం. అలాగే గుడివాడకి నెక్స్ట్ 5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు తీసుకుని వస్తాం. ఇవన్నీ కాకుండా అవసరమైన చోటల్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ఇది ప్లస్ అవసరమైన ప్రతి చోట కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తాం. అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉండేట్టుగా చేసే పూచి నాది. ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని చెప్పేసి మాటిస్తాను. ఇవన్నీ కాకుండా గుడివాడలో అతి పెద్ద ప్రాబ్లంలో ఒకటి శ్మశానాలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎంక్రోచ్మెంట్ అయిపోతుంది. వాటిలన్నిటిని సరిగ్గా గోడగట్టి అక్కడ మన పెద్దలు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో దానికి సరైన గౌరవభావంతో చూడాల్సిన అవసరం ఉంది. అవన్నీ నీట్గా చేసి పెడతారని కూడా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అన్ని ఊర్లలోనూ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇంకొకటి గట్టిగా నేను హామీ ఇస్తున్నా మీ అందరి తరఫున, మీ అందరికీ టిడ్కో ఇల్లు అనేవి రుణమాఫీ చేసి తీరుతాం. ప్రతి టిడ్కో ఇల్లు ఇంటికి రుణమాఫీ చేసి ఇచ్చే పూచి నాది. దానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. ఇలాగే ఇంకా సమస్యలకి ఈ గుడివాడలో గత 20 ఏళ్ళుగా ఏం జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇంత చరిత్ర కలిగిన గుడివాడకి ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధేస్తుంది. 1 గంట వాన పడితే మొన్న మధ్య 1 గంట వాన పడితే ప్రజలు ఆగచాట్లు మామూలుగా లేవు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళంతా పాపం వానలు వస్తే చాలు, మాకు బురదలు ఎంత వస్తున్నాయి, మీరు చూడండి, మీరు ఒకసారి ఇప్పుడు చూడండి అని చెప్పేసి అందరూ అన్ని గొంతుల్లో దింపారు. ఇది కాక మంచినీళ్ళ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. గుడివాడ నియోజకవర్గం మొత్తం నీళ్లు లేక అలమటించడం అనేది చాలా దారుణం. ఏంటంటే ప్రజలకి ప్రాథమిక హక్కులో అదొకటి. శుభ్రమైన మంచినీరు అందించడం ప్రభుత్వాల ప్రభుత్వం చేయాల్సిన విషయం అది. దాని గురించి పట్టించుకునే అవకాశం కూడా లేదు. సంవత్సరానికి ఒక్క రోజు లేక 2 రోజులు అందరినీ కూర్చొని రివ్యూ చేస్తే అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల నుంచి పిలిచి జనాలందరినీ పిలిచి మాట్లాడినా కానీ అర్థమైపోద్ది ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉంది అని. అదే ఏం చేయాలని చెప్పి అధికారులతో కూర్చుంటే 1 గంటలో
లేక 2 గంటల్లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయకుండా మన గుడివాడిని ఇంత నరకం చేసి పెట్టారు ఇప్పటిదాకా. 20 ఏళ్ళు ఒక తరం మొత్తం నష్టపోయింది. ఉద్యోగాల సంగతి చూసుకుంటే ఉద్యోగం చేయొచ్చు, ఉద్యోగాలు ఉంటాయి, మనం చదువుకున్నాము అంటే ఆత్మస్థైర్యం మొత్తం కోల్పోయేట్ చేశారు మన గుడివాళ్ళు. ఇంత దారుణంగా నేను ఎక్కడ అసలు ఏ చోటుకెళ్ళినా కానీ గుడివాడలో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, నీళ్లు అవసరం లేని పల్లె కానీ, అవసరం లేని గ్రామం కానీ, అవసరం లేని వార్డు కానీ లేదంటే నమ్మండి ఈ 3 అవసరమైంది. ఒకటి కాదు, ఇట్లా ఏదో ఒకటి కాదు, 3 కావాల్సినవి. అలాంటి పరిస్థితిని చూసి గమనించి నా 1.5 సంవత్సరం ప్రయాణం ఇక్కడ జరిగింది. ఈ 1.5 సంవత్సరం ప్రయాణంలో ఎంతో మంది బాధలు విన్నా. 65,000కి పైగా ఇళ్ళకి పైగా 65,000 పైగా ఇళ్ళకి నేను ఇంటింటికి వెళ్ళొచ్చాను. ప్రతి ఒక్కరి బాధలు చూస్తుంటే చెప్పడానికి అసలు మాట్లాడలేదు. ఇంతటికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒకే ఒక వ్యక్తి తగులుతూ ఉన్నాడు ప్రతిదానికి. అంటే ఏదన్నా మంచి ఇది చెయ్యాలి, ఇది అవసరం అవుద్దా, ప్రజలకి ఏం అవసరాల్లో ఉన్నారు అనేది కూడా కనుక్కోలేకుండా దారుణమైన పరిస్థితుల్లో నెట్టేశారు. అతను ప్రస్తుతం ఎమ్మెల్యే, మీకేం చేస్తాడో తెలుసు. ఏంటి మీకు ఏం కావాలని అడిగాడు. ఎందుకంటే మీరు అడిగేది అతని చేతిలో పనైనా కానీ చేయటం ఇష్టం ఉండదు. ఇది కాక కొన్ని వచ్చినప్పుడు నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశా, మీ ఊరికి ఇది చేశా, మీ ఊరికి అది చేశా, మీ ఊరికి రోడ్లు వేయించా, లేదా మీ ఊరికి డ్రైన్లు ఇచ్చా, మీ ఊరిలో ఉద్యోగాలు ఇచ్చా, ఏది చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పని చేయలేకపోయానని చాలా పనులు ఒప్పుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తి కాలనీలో నీళ్లు ఇవ్వటానికి తెలుగుదేశం నాయకులు అడ్డం పడ్డారు. ఏదో ఒక వంకలు చెప్పుకుంటే వచ్చే పరిస్థితి. కానీ మీరు గమనించుకుంటే అతని ప్యాటర్న్ ఇదే. 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు, అందరికీ ఇలాంటి మాయమాటలు చెప్తాడు. నా తప్పు లేదు, నేను అమాయకుడిని, బిడ్డల మీద ప్రమాణం. ఎంత దారుణంగా చేస్తాడంటే అసలు ఇలాంటి మంచిని ఎక్కడ చూడాల. బిడ్డల జీవితాలు కూడా పణంగా పెట్టేసి ఉంటారు. అలా అవి చెప్తే మనమందరం అయ్యో పాపం అనుకోవాలని. ఒక్కసారన్నా మామూలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు కదా, ధైర్యంగా వచ్చి నేను మాట్లాడతానని ఫీల్ అవుతూ ఉంటాడు కదా, నేనే టైగర్ని, మగాడిని, మీసాలు ఉన్నాయి, చెడ్డాలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు కదా. అంత దమ్మున్న వ్యక్తి మీ ఈ 4 సార్లు ఒక్కసారన్నా ధైర్యంగా జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడా? జనాల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఇది నేను చేశానని చెప్పాడా? లేదు. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆ ఏడుపు గొట్టు మొహంతో చాలా బాధపడిపోతున్నట్టు నటించేసి, నేను ఏదో చేయలేకపోయాను, మీకు ఏదో చేద్దాం అనుకున్నాను, వీళ్ళు అడ్డం పడ్డారు, వాళ్ళు అడ్డం పడ్డారు, లేకపోతే నేను అసలు మామూలుగా ఎంత అభివృద్ధి చేసేవాడిని. ఎవరో ఒకళ్ళు అడ్డం పడ్డారే అనుకుందాం. అది ఎప్పుడు జరగదు. తెలుగుదేశం నాయకులు అనేది ప్రజలకి మంచి చేసే ఉద్దేశం దీంట్లో అయితే కనుక ఒక్కసారి కూడా ఎవరికి అడ్డం పడరు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ అయినా కానీ వీళ్ళు ఏదో అడ్డం పడ్డారు, వీళ్ళు అడ్డం పడ్డారు. వీళ్ళందరూ అడ్డం పడితే నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు మినిస్టర్వి. ఆ మాత్రం చేతకానప్పుడు ఎవరో ఒకళ్ళు అడ్డం పట్టితే నువ్వెందుకు అక్కడ అడ్డం పడినానే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డం పడ్డప్పుడు నీ చేతన అవ్వాలి కదా. ఆ మాత్రం ఇంకేం చేస్తున్నట్టు అంటే ఏమీ లేదు, మిగతా వాళ్ళందరూ చేసేస్తే నా ఖాతాలో వేసుకుంటాను అన్నట్టు. ప్రతి
ఈ గుడివాడలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఒకే ఒకటి చెప్తా ఉన్నారు అందరూ, ఇది బాలశౌరి. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున నేడు వెనుగండ్ల రాము వందలాది బైకులతో గుడివాడ పట్టణ పుర వీధుల్లో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించడం జరిగింది. గుడివాడ మొత్తం ఒక్కసారిగా పసుపుమయం అయ్యే విధంగా వందలాది వాహనాలతో చేసిన బైక్ ర్యాలీ గుడివాడ చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయింది. రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ గుడివాడ పట్టణ ప్రధాన పురవీధుల్లో ప్రయాణిస్తూ నెహ్రూ బస్టాండ్, కోతిబొమ్మ సెంటర్లు, పలు ప్రాంతాల్లో తిరుగుతూ మరలా ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయం వద్దకు చేరుకొని ర్యాలీని ముగించడం జరిగింది. సంవత్సరం 6 నెలలుగా గుడివాడ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్న తనకు అండదండగా నిలుస్తూ ఎన్నికల్లో తన విజయాన్ని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరూ తనకు మద్దతు తెలుపుతూ చేస్తున్న ఎన్నికల ప్రచారాన్ని తన గుండెల్లో ఎప్పటికీ భద్రంగా నిలుపుకుంటానని రాము అన్నారు. తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు గుడివాడ పట్టణం రావటం జరిగిందని, ఈ ప్రాంతం అభివృద్ధి చేసి తనకు అండగా నిలిచిన వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఎన్నికల్లో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో, భగవంతుడి దీవెనలతో తాను విజయం సాధిస్తానని, నియోజకవర్గానికి తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తానని రాము అన్నారు. 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని, పూర్తిస్థాయి మౌలిక వసతులను నియోజకవర్గ ప్రజలకు అందజేస్తానని రాము మరోసారి ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది.
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుంచుకొని మరో 5 ఏళ్లు ఇదే రీతిలో 100% పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పొందాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ గుడివాడ వైసీపీ పార్టీ అభ్యర్థి కొడాలి నాని మండలంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. గుడివాడ పట్టణంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొడాలి నాని ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన కొడాలి నాని 5 ఏళ్ల కాలంలో ప్రజలకు 100% అందజేసిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. మరో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజలు అండగా నిలిచి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి మరలా సంక్షేమ పథకాలను ఇదే రీతిలో మీ ఇంటి గడప ముందుకు తీసుకువచ్చి అందజేయటం జరుగుతుందని కొడాలి నాని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Hadi
పూర్తిగా మన ఓటు. ఇట్లా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని పేద ప్రజలను దోచుకోవటమే కాకుండా పేదలకు సెంటు భూమి ఇస్తానని చెప్పి 100 కోట్ల రూపాయలను దోచుకున్న దుర్మార్గుడని, ఇటువంటి వ్యక్తికి చివరి అవకాశం అంటూ మరోసారి ప్రజలు ముందుకు వచ్చి మోసం చేస్తున్నాడని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈసారి ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఓట్లు వేయకపోతే చివరిసారి అని చెప్పి 100 రెట్లు పేదల భూములు దోచుకునేందుకు నాని వస్తున్నారని రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ 5 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో అండగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీ స్థాయికి ఉందంటే మీరు ఇచ్చిన సపోర్టు, ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పనులు కానీ అక్రమాలు కానీ ఎండగట్టే విధంగా మీరు అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ 100 రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో నేను వెనుగల రాము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపాలిటీలు శ్రీనివాసరావు కానీ దించారు, అందరం కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అందరం కలిసి 100 రోజులు ప్రతి ఇంటికి దగ్గర గుడివాడ నియోజకవర్గం 68,000 గడపలు ఉంటే దాంట్లో దగ్గర 65,000 గడపలు మేము టచ్ చేశాం. ఈ దుర్మార్గుడు కొడాలి నాని ఏం చేశాడు? 5 ఏళ్ళకు ఒకసారి కనపడతాడు. గుడివాడ నియోజకవర్గంలో ఏ గ్రామం కూడా ఒక్కరోజు కూడా టచ్ చేయలేదు. ఏ వార్డులో కూడా ఒక్కరోజు కూడా పర్యటన జరగల. పోయిన ఎలక్షన్లో గ్రామాల్లో కానీ వార్డులో తిరిగాడు. మరి ఈ రోజున ఈ 40 రోజుల నుంచి గ్రామాలు వార్డులో తిరుగుతున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీనికి పూర్తిగా ప్రెస్ని బ్యాన్ చేశాడు. ఈ దుర్మార్గుడు చేసే అరాచకాలు ఏ విధంగా ఉంటే కుళ్ళు రాజకీయాలు, వాస్తవాలన్నీ కప్పిపెట్టి పుచ్చుకుంటాకి ప్రెస్ని రానియకుండా కేవలం ఒక సాక్షి పేపర్ అనుమతి ఇచ్చి ప్రజలు ఏం చెప్తున్నారో జనాలు తెలియదు, ఏం అడుగుతున్నారు, ఈ ఏ సమాధానం చెప్తున్నాడు ఏమీ లేదు. సరే ఈ తిరిగేది ఏముంది? ప్రతి గ్రామంకి వెళ్తాడు, అతను మిత్రులు ఇద్దరు ముగ్గురు ఉంటారు, అది ఎలా కూర్చొని గంటల టైం స్పెండ్ చేసి రావడం తప్ప పర్యటన జరగడం. వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో 65,200 గడపలు తొక్కాం మేము. వాళ్ళ కష్టాలు మాకు తెలుసు, వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు మేము చూసాం. ఈ కొడాలి నాని మాట్లాడతాడు సైకో, ఎవరికి ఇల్లు లేదని చెప్పి 25,000 ఇల్లు ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అది ఇచ్చింది ఇల్లు ఇక్కడ, సెంటు భూమి ఇల్లు ఇచ్చాడు. వాళ్ళ మేము టిట్కో ఇల్లు ఇచ్చిన గే చేసేసారు, అన్ని కూడా ఖాతాలో కలుపు రంగులు వేసిన ఖాతాలో కలుపుకుంటున్నాడు. కేవలం సెంటు భూమి తప్ప రెండోది లేదు. అది సెంటు భూమి కూడా ఇచ్చింది ఆ స్వార్థం కోసం చేశాడు. అది
వాళ్ళు ఎన్నో పేపర్లో చూసాం, మీడియాలో వచ్చినాయి. ల్యాండ్ అక్విజిషన్ పెట్టి దాన్ని ఏ విధంగా 100 కోట్లు చూశాడో, ఆఖరికి అకౌంట్ ట్రాన్స్ఫర్లు కూడా వచ్చినాయి. మీకు ఇంత దుర్మార్గంగా దోసుకున్నాడు. మళ్ళీ ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, చివరి అవకాశం అని. ఇంక ఇదేం చేద్దాం, చివరి అవకాశం అంటే మళ్ళీ రాడు కాదా, ఇంక మీకు పట్టించుకోడు, ఇంకా దోసుకుంటాడు. ఇక ఆలోచన చేయండి, విజ్ఞప్తితో ఆలోచన చేయండి. వాళ్ళ ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో భయపడి బతికే రోజులు పోవాలి, ప్రశాంతమైన వాతావరణంలో రావాలి. ఈ విధంగా ఈ 5 సంవత్సరాలు ఎంత భయపడ్డారో ప్రజలు మనం చూశారు. వాళ్ళు మాట్లాడతాకే భయపడుతున్నారు. కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తప్ప కొంచెం బయట ఓపెన్ అవ్వలేదు. ఈ దుర్మార్గుడు చేసే అరాచకం ఇంత అంతా కాదు. అవినీతి చేశాడు, ఇసుక లూటి చేశాడు, మద్యం లూటి చేశాడు, మట్టి లూటి చేశాడు, ఏది వదల్లా. ఇంత అరాచకమైన పాలన ఏ విధంగా మీరు భరిస్తున్నారో మరి మీరే అర్థం చేసుకోవాలి. సరైన నిర్ణయం మీరే తీసుకోవాలి. 20 సంవత్సరాలు చూశాడు, ఏ కుటుంబానికి ఆదుకున్నాడో ఒకసారి మీరు గుండె మీద చేసి ఆలోచించేయండి. ఏ ప్రాంతానికి న్యాయం చేశాడు, ఏ వార్డుకి న్యాయం చేశాడు. 25 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడతలేనే ఎన్ని కుటుంబాలను రోడ్డును పడినా మీ అందరికీ గుడివాడ ప్రజలు తెలుసు, నేను చెప్పవలసిన అయింది. వాళ్ళ ఈ నమ్ముకుని కార్యకర్తలు రోడ్డుని పడిన దాఖలా నాకు తెలిసాయి. బహుశా మీకు కూడా మీడియాకు చాలా మంది పరిచయం అయింది సంఘటనలు కూడా. ఎంత బాధేస్తుందంటే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులకి, ఈడు దుర్మార్గుడిని నమ్మకండి, మీ జీవితాలు నష్టపోతారు. మీ బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. వెనుగల రాము మంచి వ్యక్తి, నిస్వార్థపరుడు, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాడు, పనిచేస్తాడు. ఆ నమ్మకంతోనే ఎంత కూడా మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు మీరు సహకరించిన ప్రజలందరూ. ఆఖరికి ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు, భాష సమాజంలో తలదించుకునే విధంగా మాట్లాడుతున్నాడు. ఆఖరికి మహిళను కూడా వదిలిపెట్టలేదు. ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి? ఒక సరైన నిర్ణయం తీసుకుని ఎవరైతే మీ జీవితాలు బాగు చేస్తారో, మీ ప్రాంతాలు అభివృద్ధి చేస్తారో, ఏ ప్రభుత్వాలు అయితే పనిచేస్తాయో అటువంటి ప్రభుత్వం ఎన్నుకుంటే ఖచ్చితంగా మేమందరం పనిచేస్తాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాముకు విజయం చేకూర్చాలని తాను చేసిన విజ్ఞప్తిని ఆలోచించి ఈసారి కూటమి ప్రభుత్వ విజయం కొరకు ఓటు వేసే ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా జనసేన నాయకులు సారథి తెలిపారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమి బలపరిచిన వ్యక్తులకు ఓటు వేసి గెలిపిస్తే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని సారథి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అడప విశాల్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు 2024 ఎలక్షన్స్ ప్రచారం ముగింపు రోజు. ఈ సందర్భంగా మేము చివరిసారిగా చివరి సమస్యని ప్రజల ముందు, మన పార్టీల ముందు కూడా పెడుతున్నాము. గుడివాడలో ఉన్న హాకర్స్, ముఖ్యంగా తోపుడు బళ్ళు వారు సుమారు 5,000 మంది గుడివాడలో జీవించుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి స్టోరేజీ పరిస్థితులు లేవు. పోలీసుల యొక్క ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కానీ స్థానిక శాసనసభ్యులు ఏనాడు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బాధకాల గురించి ఏనాడు పట్టించుకోలేదు. వాళ్ళకి ఆసరా పథకం వచ్చిందా రాలేదో కూడా చూడలేదు. వాళ్ళలో 20% కూడా ఆసరా పథకం రాలేదు. పాపం చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ ఆకర్ష్ మొత్తం అందరికీ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణం కలగజేయాలంటే కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న సీసీ ఇంప్రూవ్మెంట్ మీద 2 వరుసలుగా ఈ బళ్ళు మొత్తం అన్ని రకాల పళ్ళుతో ఉన్న బళ్ళని అక్కడ
పగలంతా ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకి కానీ అది వినియోగదారులైన ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి మార్పు చెందుతుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తరఫున రాము గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇంకా చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద మన స్థానిక శాసనసభ్యులు కొడాల నాని గారు ఆయన నిర్లిప్తత, నిరాసక్తత, ఆయన సృష్టించిన అరాచకం మీద అనేక దఫాలుగా అనేక విధాలుగా నేను 100 ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలియజేశా ఆయన చేసిన దురాగతాల గురించి. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా దీనికి సహకరించిన నా యొక్క స్నేహితులు చందు పవన్ కానీ, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పేరుని జగన్ కానీ, అర్జాకృష్ణ, కొట్టే శివ, కొనపాటి రామకృష్ణ గారు మరియు నా ఎరుగుపాటి మిత్రులు అడప వినీత్ కానీ, విశాల్ కానీ, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే పాత్రికేయ మిత్రులకు ఈ సంవత్సరాల కాలం నా 100 ప్రెస్ మీట్లు కూడా వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్లేందుకు వాళ్ళు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ చివరిగా నేను ప్రజలకి ఈ అరాచకవాదైన కొడాలని ఓడించి ఎంతో గుడివాడకి అనంతమైన సంపదను సృష్టించగలిగే సత్తా ఉన్న రాము గారిని మరియు బాలసారి గారిని ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ చివరిసారిగా ఎన్నికల ముందు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకి నేను అభినందనలు తెలుపుతున్నాను మాకు సహకరించినందుకు ఇన్ని నెలల నుంచి. అలాగే పాలంకి సారథి గారికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నా శుభాభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే పోరాటం అనేది అంత ఈజీ కాదు. ఈ సుదీర్ఘ కాలం పోరాటం చేస్తూ ప్రజలు మన్ననలు పొందుతూ ఏదైతే రాము గారి గెలుపులో కీలక బాధ్యత ఏదో తీసుకొని అయితే దాన్ని పోషిస్తున్న సారథి గారికి ముఖ్యంగా నా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే నా తోటి మిత్రులకి, నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, అలాగే తెలుగుదేశం నాయకులకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. రాబోయే రోజులు మనమే గుడివాడ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళిపోతుంది. రాము గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందబోతున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఏకీభవించి ఆకాంక్షతో ముందుకొచ్చి ఆయనకి అభినందనలు తెలిపి ముందుకు తీసుకెళ్లి గుడివాడలో కీలకంగా మనందరం కూడా అభివృద్ధి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఇంటింటికి మంచినీరు పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. గుడివాడలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుగుదేశం ప్రభుత్వం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది రాజేష్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నందివాడ మండలం తమ్మిరస గ్రామంలో నిర్వహించడం జరిగింది. గ్రామంలో పర్యటించిన రాజేష్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలిస్తే పేద మహిళలకు సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలనైతే ప్రజలకు అందించారో అదే తరహా చేసి చూపిస్తానని వారు తెలియజేశారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే మరలా దేశం అభివృద్ధి బాట పడుతుందని, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేసి గుత్తాదారులకు అనేక సంస్థలను తాకట్టు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగిందని, వీరి నుండి దేశాన్ని రక్షించాలంటే మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు మేము ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ తమిరిసి గ్రామంలో చాలా మందికి మా ట్రస్ట్ తరఫున కంప్యూటర్ ట్రైనింగు, అలాగే చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాం, చాలామందికి లోన్లు ఇప్పించాం. మా పనల్లా ఎక్కువగా ఆర్థికంగా పైకి రావడం కోసం ప్రతి పేద కుటుంబానికి 1,00,000 నుంచి 20 లక్షల వరకు నేను లోన్ చేయగలను. 20 లక్షల రూపాయలకి 7 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంది. అయితే ఇవన్నీ ఏంటంటే పేద ప్రజలకు అసలు ఎవరికి గ్రామంలో ఉన్న ఎవరికి కూడా తెలియదు. మన ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులు ఉపయోగించుకోవడం అంటే ఎమ్మెల్యే వస్తే ఏదో అనుకుంటారు, కానీ ఎమ్మెల్యేకి తెలియని మనకు తెలియని మనకి ఏంటంటే ప్రభుత్వం చేసే స్కీము ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయం చేయడం వల్ల ఆ బ్యాంకు ద్వారా ప్రతి పేదవాడికి లోన్లు వస్తున్నాయి. దాని గురించి మనం చేసే పని అది. కాకపోతే ఈరోజు ఇప్పుడు నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా మనం పేద ప్రజలకి జీరో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మాయమాట చెప్పి ఇప్పటివరకు పబ్బం గడుపుకుంటూ వచ్చి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇస్తే ఇప్పుడు నేను ఇంకా పోలవరం పూర్తి చేస్తాను అంటాడు ఆయన. పోలవరం ఈ 10 ఏళ్ళు పూర్తి చేయలేని మనిషి ఇప్పుడు నేను దాన్ని జాతికి అంకితం చేస్తాను, పోలవరం అభివృద్ధి చేస్తానని మాయమాట చెప్తూ
మీడియాను అడ్డు పెట్టుకొని నాకు మళ్ళీ మూడోసారి వస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. అటువంటి ఏది జరగదు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు రావడం కోసం రాహుల్ గాంధీ దాదాపు 18,000 కిలోమీటర్లు తిరిగారు పాదయాత్ర చేస్తూ. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలని ఆయన ఈ స్కీము, ఈ లక్ష బలిచే స్కీమ్ ఉంది. ప్రతి నెల 8,500 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ప్రతి పేద కుటుంబానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి మీరంతా కొంచెం ఊతం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ మీ గ్రామానికి వచ్చి ఆ స్కీమ్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పేద ప్రజలకు ఉపయోగపడే పార్టీ, ఏకైక పార్టీ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీయే. మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వస్తారు, పని చేసుకుంటారు, ఆ రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకుంటారు తప్పనిచ్చి పేద ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు. అందుక కాంగ్రెస్ పార్టీకి మీరు పూర్తి మద్దతు ఇచ్చి, ఎందుకంటే షర్మిల గారు పాదయాత్ర చేస్తూ రేపు కేంద్ర ప్రభుత్వంలో ఆవిడ కేంద్ర మంత్రి అవుతుంది. తమ్మిస్ గ్రామానికి మీ అందరం ఎందుకు వచ్చామంటే మీ అందరికీ తెలియని విషయాలు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజేష్ గారు, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గొల్లు కృష్ణ గారు, మరి వారి తరఫున మేము మీకు ఓట్లు అడగడానికి యాజ్ ఇన్ఛార్జిగా నేను వచ్చాను. మీ అందరూ సహకారాలు ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీని పూర్వవైపు తీసుకురావాల్సిందిగా మీ అందరిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇందిరాగాంధీ చేసింది అంతా ఓన్లీ హరిజనులకే, భేద బిక్కి అందుకున్న వాళ్ళకల్లా ఆవిడ చేసిన సహాయాన్ని మర్చిపోకుండా మీరు ఒకసారి నెమరేసుకుంటూ, ఆవిడ నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారు మనకి ఇస్తున్నటువంటి కృషిని మనం అభినందించాలి. మనకి ప్రత్యేకంగా ఆంధ్ర అనేది ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఫస్ట్ సంతకం పెడతానని చెప్పి మరి ఆయన ఇండియా వైడ్ ప్రామిస్ చేశాడు. ఫస్ట్ సంతకం నాదే ప్రత్యేక హోదా అని. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన పెట్టినటువంటి ఈ గ్యాస్ 3 గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తున్నారు. అట్లాగే సంవత్సరానికి ఆల్మోస్ట్ ఆల్ ₹1,00,000 దాకా ఒక పేద కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే అంతమందికి మరి అందరికీ ₹1,00,000 చొప్పున సంవత్సరానికి ఇస్తున్నారు. అదే స్కీము లెక్కేసుకుంటే మనకు 5 ఏళ్ళకి మరి ₹5,00,000 వస్తుంది. అందుకని మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలియని విషయాలు ప్రత్యేకంగా మేమంటూ చెప్పేదంటూ ఏమీ లేదు. మీ అందరికీ తెలిసిన విషయాలన్నీ ఆలోచించి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మా ఎంపీ అభ్యర్థిని కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. గుడివాడ పట్టణంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న రాముకు మద్దతుగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు భారీ ఎత్తున బయటకు వచ్చి రాముకు మద్దతు తెలుపుతూ బ్రహ్మరథం పడుతున్నారు. పిల్లలు హారతలు పడుతూ, చిన్నారులు కేరింతలు కొడుతూ పెద్దల ఆశీర్వాదం నడుమ రాము ఎన్నికల ప్రచారం ముందుకు కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారం వేళ రాముపై ఉన్న ప్రజా అభిమానం వెలుగులు ఉప్పొంగుతుంది. ఏ ప్రాంతానికి వెళ్లినా స్వచ్ఛందంగా ఆ ప్రాంత ప్రజలు బయటకు వచ్చి రాముకు అండగా నిలుస్తూ ఎన్నికల ప్రచారంలో తాము భాగస్వాములు అని తెలియజేస్తూ మద్దతుగా రాముతో అడుగులు వేయటం జరుగుతుంది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగటమే కాకుండా ప్రధాన కూడికల్లో బహిరంగ సభలుగా ఏర్పాటు చేసి ఆ స్థానికంగా ఉన్న ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. ప్రజలను అడిగి తెలుసుకున్న సమస్యలను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని రాము హామీ ఇవ్వటం జరిగింది. 20 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గంలో ఒక వ్యక్తి అభివృద్ధి అనే మాట లేకుండా ప్రజలను తన మాయ మాటలతో మోసం చేస్తూ ఎన్నికల వేళ డబ్బులను పంచుతూ అది విజయంగా భావించి గుడివాడను అంధకారంలోకి నెట్టేస్తాడంటూ రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలినని అమ్ముల పదలో ఉన్న మోసపు అస్త్రాలని అయిపోవడంతో ఈసారి ప్రజలు కళ్ళు తెచ్చుకున్నారని, ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడో గ్రహించి ఈసారి ఓటు ద్వారా నానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారంటూ రాము వివరించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాముతో పాటు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు మరియు పలువురు టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్లు చెప్పే మాటలు వినొద్దు.
రాజీనామాలు చేసి ఈ రోజు కావాలని చెప్పి లక్షలు తీసుకుని మీ అందరినీ మోసం చేయడానికి వస్తున్నారు. ఎవరు ఏది పట్టి ఇంకా మాకు వేరే వాటిలో తిరుగుతాం. చాలా బాగా జరిగింది ఈ 2 వార్డులు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పాటలు పెట్టినా రైట్. బాపూజీ నగర్ లో ఈ మెయిన్ రోడ్డు కానీ ఇంటర్నల్ రోడ్లు కానీ ప్రతి రోడ్డు మనం 2014 నుంచి 19 వరకు ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనే అప్పుడు ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా నేను చైర్మన్గా ఈ కార్యక్రమాలన్నీ చేశాం. మీ అందరికీ తెలుసు బాపూజీ నగర్ రావాలంటే ఆ మెయిన్ రోడ్ నుంచి ఉన్న రోడ్డు ఎంత దరిద్రంగా ఎంత అసహ్యంగా ఉండేదో. ఆ రోజుల్లో 75 లక్షల రూపాయలతో ఈ మెయిన్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ రోజున 1,20,00,000 రూపాయలతో ఇంటర్నల్ రోడ్లు వేసాం. ఆ రోజున ముఖ్యంగా ఈ బాపూజీ నగర్కి రావడానికి ఏదైతే వంతెన ఉందో దానికి కూడా ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఈ బాపూజీ నగర్ 13వ వార్డులో గుప్పిడి మట్టి పోసిన పాపాను పోలేదు. 27 దళిత పథకాలను ఆపేసి దళిత సోదరులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ఈ రోజు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాలి. అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలి. తప్పనిసరిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి మన వెనుగండ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు లైన్ ఉప్పల వెంకటేశ్వరరావు 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఉప్పల ప్రద్యుత్ బాబు సహకారంతో స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నందు 5,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పాల ప్రద్యుత్ బాబు, ప్రముఖ న్యాయవాది మోటపల్లి శ్రీరామ్ ప్రసాద్, త్రిపురనేని కోటేశ్వరరావు, సోరం చలపతిరావు, చెరుకూరి రాంబాబు, మైనేని రామ్మోహన్ రావు, చెలంకుర్తి తిరుమలరావు తదితరులు పాల్గొని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను అభినందించడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దలు కీర్తిశేషులు లయన్ ఉప్పల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి 3వ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి కుమారులు ఉప్పల ప్రద్యుత్ బాబు గారు, ఆయన అందరూ ముద్దుగా యూపీ బాబు గారు పిలుస్తారు. ఆయన వాళ్ళ నాన్నగారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దోసపాటు స్కూల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఆయన పేరు మీద పుస్తకాలు ఇవ్వడం కానీ మరిన్ని వేరే కార్యక్రమాలు చేస్తూ ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన పేరు మీద ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ నిన్న కాక మొన్న కూడా ఒక 4 నెలల క్రితం కూడా గుడివాడ గర్ల్స్ హై స్కూల్లో కూడా పుస్తకాలు ఆయన పేరు మీద పెన్నులు విద్యార్థులు ఇచ్చారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం. అలాగే యూపీ బాబు గారు వారి మిత్రమండలి సభ్యుల సహకారంతో గత వారం రోజుల క్రితం వారి స్నేహానికి గుర్తుగా న్యూ కోమల విలాస్ వారికి మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 4,000 మందికి. వారికి యూపీ బాబు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ఇక్కడ వచ్చిన మిత్రమండలి అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందని, అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేక తమ విద్యను మధ్యలోనే నిలిపివేయడం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజావేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడుతూ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలినాని గుడివాడకు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? యువతకు ఏ విధంగా చేస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయో ఆలోచించారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరుసు కాశీ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మరి పాదయాత్ర చేసి అనేక విధాలుగా ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ దోపిడీలు కానీ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ అనేక రకాలుగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది.
మరి అదేవిధంగా అనేక పెట్టుబడులు పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేక, రోడ్లు లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక మరి అనేక విధాలుగా రాష్ట్రం అప్పుల్లోనే కాకుండా ప్రజలందరూ కూడా అప్పుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చారు. మరి ఈ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా మరి ఎయిడెడ్ కళాశాలలు మూసేయడం వల్ల అనేక మంది విద్యకు దూరం అయిపోవడం, మరి అనేక విధాలుగా విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులే. మరి రాష్ట్రంలో ఇటువంటి పరిపాలన ఉన్నప్పుడు అనేక మంది వచ్చి మాట్లాడి ఈ రకమైనటువంటి తప్పులు చేస్తానని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద తప్పుడు కేసులు, అందరినీ కూడా అతను జైలుకి వెళ్ళాడని చెప్పి అందరినీ జైల్లో పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో మరి ప్రతిపక్ష పార్టీని నొక్కేద్దామని చెప్పి అనేక విధాలుగా వాళ్ళు చేసేటువంటి కుతంత్రాలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక నియంత్రణతో పరిపాలన జరిగిందో ఈ 5 ఏళ్లలో, మరి అదే విధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా కొడాలి నాని 4 సార్లు గెలిచి గుడివాడలో అభివృద్ధి అనేది లేకుండా చేశాడు. మరి ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో కొడాలి నాని నువ్వు ఏ అభివృద్ధి చేసావు, గుండె మీద చేసి చెప్పగలవా? ఇవాళ నందివాడ మండలంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇవాళ నందివాడ మండలంలో ఏ రోడ్డు చూసినా గుంటలే, వాన పడితే బురదలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నందివాడ మండలంలో రోడ్లు లేనటువంటి నువ్వు కూర్చుని పొద్దున్నే లేస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావు. నువ్వు కనీసం గుడ్లవల్లి మండలంలో ఏ రోడ్లు వేసావు చెప్పు, రూరల్ మండలంలో ఏ రోడ్లు వేసావు చెప్పు. ఇవాళ టౌన్ లో కనీసం కరెక్ట్ గా గంట సేపు వాన పడితే ఇవాళ రోడ్లన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ డ్రైనేజ్లన్నీ పొంగి పొరలుతా ఉన్నాయి. మరి దేవుడి దయ వల్ల ఎలక్షన్ 2 రోజుల ముందు వాన పడటం కూడా మా మంచిగా జరిగింది. ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తెచ్చుకున్నారు మన గుడివాడ నియోజకవర్గం రోడ్లు ఏంటి, పరిస్థితులు ఏంటి, డ్రైనేజ్ సమస్య ఏంటి, మరి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తాయని చెప్పి కనీసం వాటర్ కనెక్షన్లు కూడా మంత్రిగా పనిచేసినటువంటి కొడాలని ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి అదే విధంగా మరి కొడాలని మరి మంత్రి అయిన తర్వాత అనేక విధాలుగా మరి గుడివాడ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి మట్టి మాఫియా, అట్లాగే భూదోపిడి, మరి బైపాస్ రోడ్లో 9 ఎకరాలు స్థలం కబ్జా చేసి అక్కడ ఎవరైతే మరి ఆ స్థలం ఓనర్లు అయితే వాళ్ళ మీద దాడులు చేసి భయపెట్టి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి ఇవాళ గుడివాడలో గడ్డంగా చేసేటువంటి అరాచకాలు ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తెచ్చుకోవాలి. మరి అదే విధంగా మోటూరులో కానీ, లింగవరంలో కానీ, మరి అట్లాగే వేల్పూర్లో కానీ, లేకపోతే పుట్టగుంట్లో కానీ ఎస్సీల సంబంధించినటువంటి భూముల్లో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో వీళ్ళు అక్రమంగా మట్టి తవ్వి కోట్లు పడగలెత్తినటువంటి విషయం కూడా మరి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. మరి ముఖ్యంగా ఎస్సీ సోదరులు, మరి ఈ నియోజకవర్గంలో ఎంతో మంది ఎస్సీ సోదరుల మీద అనేక రకాలుగా దాడులు, సిపి గవర్నమెంట్ చేసిన అరాచకాలు కానీ, గుడివాడలో కొడాలి నాని చేసిన అరాచకాలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఆ పార్టీని స్వీకరించుకునే పరిస్థితిలోకి వచ్చింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితిలో లేదు ఆ పార్టీ. గుడివాడనైతే నాని శాంతం నాశనం చేశాడని చెప్పొచ్చు. మరి యువతకి గంజాయి అలవాటే కానీ, యువతను పాడు చేయటమే కానీ, ఏదైనా యువతకు ఒక ఉపాధి లేకుండా, రోడ్లు లేకుండా, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏ ఒక్క ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా అందకుండా చేసి మరి ఓన్లీ మేకపోటు గాంభీర్యం చూపిస్తూ భయపెట్టే మాటలు మాట్లాడుతూ నేను తోపుని, నా బొచ్చుకాడ పీకలేరు, నన్ను అది చేయలేరు, ఇది చేయలేరు అని చెప్పుకుంటూ తిరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కడిగాడే చేసింది లేదండి. మరి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గుడివాడ నియోజకవర్గంలో రాము గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి యువతని మంచి మార్గంలో నడిపే రాము గారికి సపోర్ట్ చేసి గుడివాడ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుని రౌడీజానికి వెళ్తారా, యువతని ముందుకు నడిపే నాయకుడిని గెలిపిస్తారా అని తెలియజేస్తూ రాము గారిని గెలిపించాల్సిందో కోరుకుంటున్నాను. గుడివాడ పట్టణంలో 2024లో ఎమ్మెల్యేగా రాము గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనార్టీలకు అత్యధిక భారీ మెజార్టీతో ముస్లిం మైనార్టీలు కూడా ఆయనకి మద్దతుగా ఈ 24లో ఆయన్ని గెలిపించబోతా ఉన్నారు. మొన్న విశాఖపట్నంలో బాబు గారితో ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి ఆయన్ని ఏకదాటిగా చెప్పడం జరిగింది. ఈ 4% రిజర్వేషన్ తీసేస్తాం, మైనార్టీల్ని తొక్కేస్తాం
అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. 2019 నుంచి 24 వరకు ఇదే మైనార్టీలు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. అది ఎందుకు పెట్టుకున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి. ఇది కూడా అంతే. 2024లో కూడా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో కూటమి పెట్టుకున్నారు. కానీ మైనార్టీలు తొక్కేస్తాం, మైనార్టీలు రిజర్వేషన్ తీసేస్తాం అని చెప్పేసి ఎక్కడా చెప్పడం లేదు. మైనార్టీలకి అండగా ఉన్నాడు అంటే ఒక నాయకుడు అది చంద్రబాబు గారు అని చెప్పేసి ఎవరైనా చెప్తారు. ఏ రోజు కూడా హాని చేసింది లేదు మైనార్టీల గురించి. ఈ 2018 కాడి నుంచి 2014 కాడి నుంచి 2019 వరకు రంజాన్ తోఫాలు ఇచ్చారు, దుల్హన్ పథకం తీసుకొచ్చారు, వక్ఫ్ బోర్డులో డబ్బులు పెట్టడం జరిగింది, నిధులు పెట్టడం జరిగింది చంద్రబాబు గారు. ఈ 24లో కూడా అదే ప్రాసెస్ నడుస్తుందని చెప్పేసి ఈ వెనిగల రాము గారు కూడా 2 సార్లు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో వందలాది మంది యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది యువత. నియోజకవర్గంలో సమస్యలు లేని గ్రామం లేదు, సమస్యలు లేని వార్డు లేదు. ఇది 20 ఏళ్ల కొడాలి నాని పాలన. ఎన్నికలకు ముందు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన హామీలు ఇస్తున్నాను, 100% అమలు చేస్తానన్న వెనుగండ్ల రాము. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో నందివాడ మండలంలో ప్రచారాన్ని నిర్వహించిన కొడాలి నాని మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే 100% అర్హులకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతాయంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు